శక్తులు అన్ని ఆయుధాలు వాడుతున్నది మాత్రం వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతాం. ఓకే సార్, చెప్పండి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పోలీసులతో బెదిరించారు, రాజకీయ నాయకులు వచ్చి కామన్ పీపుల్ హుజూర్ నగర్లో కూడా ఇప్పటికీ బెదిరిస్తున్నారట. ఈ అధికార దుర్వినియోగం పాల్పడాల్సిన అవసరం అయితే మీరేమో స్వేచ్ఛగా జరిగినాయి, శాంతియుతమైన వాతావరణం జరిగిన ఎన్నికలు అంటున్నారు, వారేమో ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్పి సార్ ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అందరూ తెలుసు. మీడియాలోకి రానిచ్చారు కనీసం. మీడియా మీద ఆంక్షలు, సోషల్ మీడియా ఆంక్షలు. మీరు అసలు ఒకటా రెండా మీ ఆయనలో జరిగింది? అసలు మీడియాకి ఎక్కనిచ్చిరా? మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు. ఒక్క మీడియా కూడా మేము బ్యాన్ చేయలే. మీరు ఆనాడు ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, V6 కావచ్చు, వెలుగు కావచ్చు, TV9 కావచ్చు, సోషల్ మీడియా సంబంధించి ఎంతమంది కేసులు పెట్టారో అందరూ తెలుసు. మేము శృతిమించినప్పుడు తప్ప మిగతా సందర్భం ఎక్కడ చర్యలు తీసుకోండి. మీరు ప్రతి చిన్న అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, మీ తెలుగు స్క్రైబ్ కావచ్చు, నమస్తే తెలంగాణలో ఏకంగా తక్కువ సీట్లు వేస్తే ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి ప్రచారం చేసుకోండి. జగదీష్ రెడ్డి గారి తండ్రి అసలు జగదీష్ రెడ్డి గారు ప్రచారంకే పోలేని చెప్పేసి ప్రచారం చేసి మేము సీటు ఇప్పుడు చూపామా? జగదీష్ రెడ్డి గారు ప్రచారం పోలేదా? మా పార్టీ సంబంధించి ఎవరన్నా మంత్రి పోయారా ప్రచారం? మీరు జగదీష్ రెడ్డి గారు చెప్తారు మంత్రులు వచ్చినట్ట, ఎంపీ వచ్చినట్ట, ఎమ్మెల్సీ వచ్చినట్ట, ఎమ్మెల్యే వచ్చిన. మా ఎంపీ గారు అసలు ఇంతవరకు అక్కడ అడిగే పెట్టలే. మంత్రులు ఎవరు పోలే. తర్వాత ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి, 4,000 రూపాయలు ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా పార్టీ నుంచి 3 పోటీ చేస్తే మీరు గెలిచి, మీ నాగారం నుంచి విడిపోయిన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మా అభ్యర్థి 3 పోటీ చేయడంతో రామచంద్రారెడ్డి గారు గెలిస్తే దాని పేద 95 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన గెలిచిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాం. మేము ప్రచారం చేసుకున్నాం. ఇన్స్పిరేషన్ అండి, దయచేసి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. మా పార్టీ మేము డెమోక్రాటిక్ వేళ ముందుకు పోయినాం కాబట్టి మేము అసలు రెబల్స్ లేకుండా చేసుకుంటే మేము 90% మాదే ఫలితం. మేము ఏమనుకుంటున్నాం, 10 సంవత్సరాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుంచి పనిచేసారు, వాళ్ళని అనవసరంగా ఈ కాంప్రమైజ్ చేసుకునేది. సరే ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవని చెప్పేసి చాలా డెమోక్రాటిక్ వేల ముందు పోయింది. మీలాగా యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చినట్టు కలపుల కవిత గారు చెప్పారు కదా, యూట్యూబ్ ఛానల్ అన్ని అదేవిధంగా కేటీఆర్ గారు చూస్తారు, శాటిలైట్ ఛానల్ అని హరీష్ రావు గారు చూస్తారని చెప్పి చాలా స్పష్టంగా వారే చెప్పారు. మేము కాదు, విపరీతంగా పైసలు ఖర్చు పెట్టిన ఎవరు? అరే ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో మన ఎలక్షన్ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి. మొత్తం ప్రతి గ్రామాన్ని 15-20 లక్షల రూపాయలు పంపి సిద్దిపేటలో పైసలు మేము మీరు చేసిన రాజకీయాలు కాస్ట్లీ మేము చేసినామా? మా ముఖ్యమంత్రి ఓన్లీ విజయోత్సవ సభలు తప్ప మేము అక్కడిక్కడ పోయినామా? మా ఎమ్మెల్యేల ఊళ్ళలో గెలిస్తే కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. అరే డెమోక్రాటిక్ వేళ నడుస్తుంటది, ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకుంటున్నాం. మేము 10 మార్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 8 మార్లు కాదు, ఇప్పుడు 2 మార్లు వచ్చినాయి. గతంలో 10 మార్లకు 8 మార్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 90%, 80% సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 మార్లు వస్తే మాదో పెద్ద సంబరాలు చేసుకుంటే ఇట్లా మేమేం చేస్తాం? దానికి మీరు సంబరాలు చేసుకుంటారో ఇంకేమైనా చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. మేము ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ వేళ ముందు పోయే ప్రయత్నంలో గెలిపోవడం సహజం అని చెప్పి ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్ అసలు జవాబుదారీ కాదు. తర్వాత ప్రతి ఎలక్షన్కు దాన్ని మానిటర్గా తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి మేము భావిస్తాం. అరే మీరు జూబ్లీ సెలక్షన్ ఏం చేసి పెద్ద ఎత్తున 6 నెలల నుంచి మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు లేదు, చనిపోయిన తెల్లారి నుంచి స్టార్ట్ చేశారు. అరే ఎలక్షన్లు అన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు తిరుగుతూ మరి మీ ప్రతిపక్ష నాయకుడు తిరిగితే మేము వద్దన్నామా? ఆయన అసెంబ్లీకే కనీసం రావట్లేడు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు తిరిగినట్టు, కేటీఆర్ గారు తిరిగినట్టు బీఆర్ఎస్ పార్టీలు అసలు మొత్తం ఎలక్షన్ పట్టించుకున్నట్టు ప్రచారం చేసుకుంటే ఎట్లా? మీరు మొత్తం చేసేందుకు చేసారు. పైసలు విపరీతంగా సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు. సిరిసిల్లలో ఒకనాడు, అదేవిధంగా గజ్వేల్లో ఒకనాడు 90% గెలిచింది. ఇలా 90% గెలిచిందా? ప్రతిపక్ష నాయకుడు సంబంధించినట్టు గజ్వేల్లో 90% ఒకనాడు గెలిచింది. ఇలా గెలిచినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొన్న 2nd ఫేజ్ వరకు దాదాపు 35% నుంచి 40% వరకు ప్రతిపక్షాలు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీరు మీడియా స్టంట్ మాత్రం క్రియేట్ చేస్తా ఉన్నారు. మీ సోషల్ మీడియా, మీరు మీ టీవీ ఛానల్, మీ నమస్తే తెలంగాణ, మీ తెలుగు స్క్రైబ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మిషన్ మేము ప్రయత్నం చేస్తారు. ప్రజలు కూడా అర్థమైంది. అంటే చరణ్ గారు ఓవరాల్గా సరే ఓకే, ఈ మొత్తం 12,000లో మీరు 6,000 గెలుచుకుంటే దాంట్లో 3,000కు పైగా బీఆర్ఎస్ గెలుచుకుంది. సో మీ దాంట్లో 50% రావడం అయితే ఇది ప్రజల్లో వ్యతిరేకత ఉందని స్పష్టం. సార్ మేము ఒకసారి చెక్ చేసుకోండి. మా ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము 64 స్థానాలు గెలిచాం. తర్వాత జరిగినటువంటి 2 బై ఎలక్షన్లో మేమే గెలిచాం. 3 ఎంపీల నుంచి మేము 8 ఎంపీలు పోయినాం. మాకు సర్పంచ్లు 20% నుంచి మేము 54% పైగా మేము పోయినాం. మరి మీరు 80% ఉన్న వాళ్ళు 20% పడి
20% పడి ఏకంగా మేమే సంబరాలు చేసుకుంటే మీ ఇష్టం, మేమే సంబరాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము సంబరాలు చేసుకునే దానికి మీరు ఏమైనా చేసుకోండి, ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉన్నది. మీరు ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చిన పైసలు ఖర్చు పెట్టి మీరే చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు వేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొత్తం. అసలు పైసలు కల్చర్ తెచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో పైసలు కల్చర్ తీసుకొచ్చింది, ఇవాళ రాజకీయాలు కలుషితం చేసింది, పార్టీ ఫిరాయింపులో పాల్పడింది, తెలంగాణ అవినీతి పాల్పడింది, తెలంగాణ అప్లపాలు చేసింది, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది ఎవరండి? నాకు అర్థం కాకర్త సాధారణ ప్రజలంతా కూడా చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీ మీరు రుణమాఫీ చేయలే, 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మీరు 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం, 13 పేపర్ లీక్ అయితే పడుచుకున్న పాపాన పోలే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్న 60,000 ఉద్యోగాలు ఒక్క పేపర్ లీక్ జరగలే. ఇంకొక అంశం గ్రూప్ 1 సంబంధించి ఒక్క పేపర్ లీక్ జరగలే. 562 ఉద్యోగాలు 2013 తర్వాత సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజే పరిష్కారం అయింది కదా కాంగ్రెస్ పార్టీ తర్వాత. మీరు మాకు పోలికరా చరణ్ గారు? ఇప్పుడు మీకు 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి